ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు. లక్ష్మీ కలశ పూజ చేయండి. మహాలక్ష్మిని ఆకర్షించే దివ్య మంత్రం జపించాలిడి. ఇంట్లో మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబంలో సిరి సంపదలు, ధనలాభం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల పూజలు, పరిహారాలను పాటిస్తుంటారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో లక్ష్మీకటాక్షం కోసం సులభమైన లక్ష్మీ కలశ పూజను నిర్వహించవచ్చు. ఈ పూజ కోసం ముందుగా మూత ఉన్న చిన్న మట్టి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర, బియ్యం, చింతపండు, పప్పు, నవధాన్యాలు, పునుగు, కుంకుమ పువ్వు, కస్తూరి, జవ్వాది, 5 రకాల లోహాలతో తయారు చేసిన ఐంపోన్, చిన్న వలంపురి శంఖం, తమలపాకులు, వక్క వంటి వస్తువులను ఉంచాలని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో చెబుతారు. ఈ పూజకు అవసరమైన వస్తువులను గురువారం రోజే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తారు. అనంతరం శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పూజ చేయడానికి అనుకూల సమయంగా భావిస్తారు. ముందుగా కలశంలో సిద్ధం చేసుకున్న వస్తువులన్నింటినీ వేసుకోవాలి. అనంతరం కలశంపై విభూతి పట్టీ పెట్టి చందనం, కుంకుమతో అలంకరించాలి. పూజా గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. తల్లి, నీవు ఎల్లప్పుడూ మా ఇంట్లో కొలువై ఉండి మమ్మల్ని అనుగ్రహించాలి అని భక్తితో ప్రార్థిస్తూ దీపం సమర్పించాలి. పూజ సమయంలో ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపించాలని ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. ఓం ధన ధాన్య లక్ష్మీయై వసీ వసీ వస్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన అనంతరం కలశానికి మూత పెట్టి పూజా గదిలో ఉంచాలి. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఇదే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజ చేయవచ్చని చెబుతారు. ఒకసారి ప్రతిష్ఠించిన మట్టి కలశాన్ని పదే మార్చాల్సిన అవసరం లేదనే నమ్మకం కూడా ఉంది. ఈ విధంగా భక్తి, విశ్వాసంతో పూజను కొనసాగిస్తే ఇంట్లో లక్ష్మీకటాక్షం నిలిచి ధన సంపద, ప్రశాంతత పెరుగుతాయని ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలను అనుసరించి పూజా విధానంలో మార్పులు ఉండవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.